Hello guys, welcome back to the channel. So today I'm going to discuss about what are the particular things we had done till date from the starting, from the GitHub and later what we had done. Let us go with a small recap and slowly let us try to discuss what we had done since starting of the course and up to now. This is just a recap in order to get ourselves prepared for the lab exam, which is being conducted on 20th of this month. So almost 2 weeks ఉంది from today. కాబట్టి be careful. First one skill experiments నుంచి వెళ్దాము. That is the better one what we can choose. So first one, what is the thing we had done? Skill experiments లో అకౌంట్ క్రియేషన్, Git installation and configuration. అంతే. We had not done any other thing other than that. And next, we created a repository for the full stack project with separate branches for front end, back end, admin. ఇలా మనం చేసాం. మనం సిఎంఈ కొంతమంది సిఎండిలో చేశారు. నేను గిట్ బాష్లో చేశాను. గిట్ బాష్ అంటే అది సెపరేట్ గిట్ టెర్మినల్. మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. దట్ వాస్ నోన్ టు యూ. కాకపోతే బేసిక్గా మీ ఫ్యాకల్టీ అది సజెస్ట్ చేసి ఉంటారు. మీ ఫ్యాకల్టీ సిఎండిలోనే చేయమని ఉంటారు. బోత్ ఆర్ ద సేమ్. అది టెర్మినల్, ఇది టెర్మినల్. నథింగ్ ఈస్ డిఫరెంట్. నథింగ్ హ్యాపెన్స్. కూల్. మనం 2 డిఫరెంట్ బ్రాంచెస్, 3 బ్రాంచెస్ కింద చేసి మనం కైండ్ ఆఫ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్‌ని డిప్లాయ్ చేసాం. జస్ట్ పుష్డ్ ద రిపాజిటరీ కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ ద లోకల్ రిపాజిటరీ టు ద గ్లోబల్ రిపాజిటరీ అంతే. అంటే రిపాజిటరీ పుష్ చేయడం కాదు. ప్రాజెక్ట్‌ని పుష్ చేసాం అంతే. యాహ్! సో, వాటిని మనం ఫోల్డర్స్‌లో ఉంచేసి వాటిని బ్రాంచెస్ కింద పెట్టేసి తర్వాత వాటిని మెయిన్ బ్రాంచ్‌లోకి మెర్జ్ చేసి సో, ఇలా కొంచెం హడావిడి చేసాం. నెక్స్ట్ వాట్ డిడ్ వి డు? We wrote GitHub Actions workflow in order to implement CI/CD for full stack project with a separate front end and back end components. మనం కలిపి చేయలేదు. That is the thing what we had done. We never merged both of the things front end and back end into a single one and performing Git actions. సెపరేట్ గానే చేసాం. దాని ఫ్రంట్ ఎండ్ సెపరేట్, దాని బ్యాక్ ఎండ్ సెపరేట్ అలాగా. తర్వాత జెన్కిన్స్ బ్రో వచ్చాడు. జెన్కిన్స్ బ్రో వచ్చాక తెలిసిందే కదా హడావిడి. ఇన్‌స్టాలేషన్, సెటప్ ఇదంతా వద్దు. సీఐ/సీడీ ఆటోమేషన్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ విత్ జెన్కిన్స్ అండ్ గిట్‌హబ్. వాట్ డిడ్ వి డూ? మనం ఆ పర్టిక్యులర్ జెన్కిన్స్ యూజ్ చేసి ఆ రెపో లింక్ అక్కడ ఇచ్చేస్తే ఆ రెపో లింక్‌ని అది ట్రాక్ చేసి ఆ రెపో లింక్‌లో ఉన్న ఆ రెపోలో ఉన్న పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ టేక్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ విల్ ట్రై టు ఎన్‌ష్యూర్ థాట్ ఇట్ ఈస్ బీయింగ్ డిప్లాయిడ్ అండ్ బిల్ట్. అదిదా మ్యాథ్స్. నెక్స్ట్ create and configure Jenkins pipeline that pulls full stack project front and back end code from the Git for build, test and deploy steps. ఫస్ట్ లో మనం చేసింది ఇట్ ఈస్ నాట్ ప్రాజెక్ట్, ఐ మీన్ పైప్లైన్ ప్రాజెక్ట్ కాదు, అది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తుంది స్కిల్ 5 లో మనం చేసింది ఏంటి? పైప్లైన్ ప్రాజెక్ట్. సో పైప్లైన్ ప్రాజెక్ట్ వేరు, ఫ్రీ స్టైల్ వేరు. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ అదే మనం మళ్ళీ 6లోకి వచ్చేసాక ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో సేమ్ ప్రాసెస్ లెనక్స్ ఎన్వైరన్మెంట్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో చేసాం. సి ఉన్న స్కిల్ ఎక్స్పెరిమెంట్స్ మొత్తానికి నాకు ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగించి చాలాసేపు టైం బొక్క పెట్టింది ఏమైనా ఉందంటే ఇదే స్కిల్ 6. లైనక్స్ కమాండ్స్ కాపీ పేస్ట్, అమెజాన్లో క్రెడిట్స్ అయిపోవడం, $40 ఎగిరిపోయాయి క్రెడిట్లు. షాక్ అయ్యాను నేను. లిటరల్లీ డేటాబేస్ డిలీట్ చేయలేదు, లేదు వేరే విషయం. సారీ. ఎనీవేస్, నెక్స్ట్ డాకర్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం, డాకర్ ఇన్స్టాల్ చేసుకోవడం, మనం ఇమేజెస్ టు యువర్ డాకర్ హబ్ రిపాజిటరీ, దట్ వాస్ డన్. మీకు గుర్తుండే ఉంటుంది స్కిల్ 7 పుషింగ్ ద ఇమేజెస్ టు ద డాకర్ హబ్ రిపాజిటరీ. గిట్ రిపాజిటరీ కాదు, అది వేరు ఇది వేరు. Clone and React project from GitHub
create a single stage and multi-stage Docker files, build the image, push it into Docker Hub for deployment or reuse. ఇదొకటి. సో, గైస్ మీకు చాలా కాన్సెప్ట్స్ వచ్చేసాయి గదా! సో, వాటన్నిటిని వన్ ఆఫ్టర్ అదర్ డిస్కస్ చేసుకుందాం. నేనొక పోల్ పెడతా. ఆ పోల్‌లో మీరు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్తా. సో, ఫస్ట్ తెలిసిందే. పక్కన పెట్టేద్దాం. క్లోనింగ్ అండ్ రియాక్టింగ్ మనం చేసేసాం. సింగిల్ స్టేజ్, మల్టీ స్టేజ్. డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ స్టేజ్ అండ్ మల్టీ స్టేజ్ దట్ ఈస్ ద టాస్క్ ఫర్ యూ. కామెంట్ సెక్షన్ మోగిపోవాల. నాకు ప్రతి ముప్పావు గంటకో మెసేజ్ రావాలి. యూట్యూబ్ స్టూడియో నుంచి. బాబు నీకో కామెంట్ వచ్చింది ఎవడో చూడమ్మా అని. కనీసం ముప్పావు గంటైనా బెటర్. సో, చూడండి. సింగిల్ స్టేజ్‌కి, మల్టీ స్టేజ్‌కి డిఫరెన్సెస్ కనుక్కోండి. అవేంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత Spring Boot project from GitHub, build and push its Docker image to Docker Hub, and attach Docker volume to store persistent data in the container. ఇది మేము ఇవాళ చేసాం స్కిల్ 9 నుంచి. నెక్స్ట్ క్లోన్ ద ఫుల్ స్టాక్ ఫ్రమ్ ద గిట్హబ్, బిల్డ్ డాకర్ కంటైనర్స్ బోత్ డిప్లాయిడ్ టుగెదర్ యూజింగ్ డాకర్. బేసిక్‌గా 9 ఇవాళ మాకు కాన్సెప్ట్ వైస్‌గా చెప్పడం జరిగింది. ఇవాళ ఇన్ ద సెన్స్ 6థ్ సెప్టెంబర్ 2025. కాన్సెప్ట్ వైస్‌గా ఫస్ట్ మాకు 10థ్ ఎక్స్‌పెరిమెంట్ అయిపోయింది. ఫైనల్లీ కాన్సెప్ట్ ఎలాగైతే చెప్పాలనుకున్నారో సార్, దానికి తగ్గట్టుగా ఓకే. ఇది మనం చేయలేకపోతున్నాం కాబట్టి, ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయాలంటే మనం లోకల్ మెషిన్‌లో ఈ MySQL ఉంచుకోవాలి. సో, మనం అలా ఉంచుకోకూడదంటే ఇలా చేయాలి అని ఈ స్కిల్ నేను ఇప్పుడు ఏదైతే ఉందో, అటాచ్ ఎ డాకర్ వాల్యూమ్ టు స్టోర్ పర్సిస్టెంట్ డేటా ఇన్ ద కంటైనర్. ఇది. దిస్ వాస్ టాట్ టుడే 9:20 to 11 మధ్యలో. ఓకే. సో, ఇవి మనకున్న స్కిల్ ఎక్స్‌పెరిమెంట్స్. బేసిక్ స్కిల్ ఎక్స్‌పెరిమెంట్స్ ఇవి మనం ఆల్రెడీ చేసేసాం. మనకేమైనా డౌట్‌ఫుల్‌గా ఉన్నామంటే ఇదే. పెద్ద తలనొప్పిది. సో, దీన్నో పక్కన హైలైట్ చేసి ఉంచుదాం అలాగా. నెక్స్ట్ ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఓహ్ మై గాడ్! ఏంటి? ఓహో! కంగారు పడొద్దు. వీటికి నంబరింగ్ అలా పడిందంతే. ఇయేమి 11 ఎక్స్‌పెరిమెంట్‌లు కాదు. ఆ! ఇప్పుడు మీకు క్లియర్‌గా వచ్చేస్తుంది. హ్మ్. మనం ఏం చేసాం ఫస్ట్ ల్యాబు? బ్రాంచింగ్, మెర్జింగ్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండ్ గెట్. అంటే దీనికి కంటిన్యూషన్ మాదిరి. ఆటోమేటింగ్ స్ప్రింగ్ బూట్ డిప్లాయ్‌మెంట్ విత్ జెన్కిన్స్ పైప్‌లైన్ స్క్రిప్ట్ అండ్ గిట్‌హబ్ ఎస్‌సీఎం. పైప్‌లైన్ స్క్రిప్ట్‌తో చేయడం మీకు చూపించినట్టున్నా. మీకు వీడియో పెట్టాను. మీకేమైనా డౌటొస్తే కింద ప్లే లిస్ట్ ఉంటుంది. అక్కడ చూడండి. డిస్క్రిప్షన్‌లో ప్లే లిస్ట్ ఉంది. డైరెక్ట్ లింక్ ఉంటుందండి. క్లికబుల్ లింక్స్ అవన్నీ. ఒకసారి వెళ్లి యూ కెన్ చెక్ దేర్. ప్లీజ్ చెక్ ఔట్ దేర్ అండ్ యూ కెన్ గెట్ సమ్ మోర్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్స్. తర్వాత ఆటోమేటింగ్ కోడ్ ఇంటిగ్రేషన్ ఫర్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ యూజింగ్ జెన్కిన్స్ పైప్‌లైన్. మళ్ళీ పైప్‌లైన్ స్క్రిప్టే. కాకపోతే స్క్రిప్ట్ కాదు పైప్‌లైన్. ఆటోమేట్ కోడ్ ఇంటిగ్రేషన్. అంటే కమాండ్స్‌ని మనం రన్ చేసాం చూడండి. అదనుకుంటా. నెక్స్ట్ గిట్ యూజ్ గిట్ టు క్లోన్ ద ఫ్రంట్ ఎండ్ సోర్స్ దెన్ బిల్డ్ a రన్ ఆన్ a డాకర్ కంటైనర్ ఫర్ ద అప్లికేషన్ యూజింగ్ ద కస్టమ్ డాకర్ ఫైల్. ఇది ప్రాక్టికల్ 4. ఇక్కడ కూడా మనం కమాండ్స్‌ని అక్కడ జెన్కిన్స్‌లో ఇవ్వడం ఇలా చేసాం. నెక్స్ట్ రిట్రీవ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ గిట్, క్రియేట్ an ఇండివిడ్యువల్ డాకర్ ఫైల్ అండ్ కంటైనరైజ్ ద ఎంటైర్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ యూజింగ్ డాకర్. ఇది రీసెంట్‌గా చేసాం. సేమ్ ఇది ఇప్పుడు చేసాం గదా! కొంతమందికేంటంటే నాలాగే తాగేసుంటారు. నేను గూడా పొద్దున్న తాగేసెళ్ళా కాలేజ్‌కి. తాగేసి ఇన్ ద సెన్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టెళ్ళా అనమాట. అది పని జేయలేదు. బేసిక్‌గా కొన్ని సార్లు డాకర్ వర్క్ అవ్వదు. మీ వీఎస్ కోడ్‌లో ఎర్రర్స్ వస్తాయి. అనేబుల్ టు యాక్సెస్ మైఎస్‌క్యూఎల్ అని. మీ దరిద్రం ఏంటంటే మీరు వేరే వేరే అప్లికేషన్స్ అన్ని రన్ చేసేస్తున్నా మీకు తెలీదు. సో, డాకర్‌లో ఇమేజ్ అలా ఒకసారి క్రియేట్ అయ్యాయంటే కొన్నిసార్లు మనం క్లోజ్ చేసిన వెంటనే అయిపోతాయి. కొన్నిసార్లు అలా రన్ అవుతూనే ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. కాబట్టి ఎన్ష్యూర్ దట్ దిస్ పర్టిక్యులర్ థింగ్స్ వాట్ యూ డూ
డాకర్‌లో మీరు రన్ చేసినవి స్క్రీన్ షాట్లు తీసిన ఫ్యాకల్టీకి పెట్టి వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే ఆ ఇమేజెస్ రన్నింగ్ అనేది ఆపేయండి. ఓకే. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ కూడా గాల్లోకి వెళ్తుంది. ఆ! మామూలుగా ఉండదు మరి డాకర్‌తో. సో, దీస్ ఆర్ ద థింగ్స్ వి హాడ్ లెర్న్‌ట్ సో ఫార్. సో, ఇప్పుడు వీటన్నిటి మీద ఒక సింగిల్ వీడియో దింపుతానంటే మీరేమంటారు? ఫ్రెష్‌గా, ఫ్రెష్‌గా వన్ ఆఫ్టర్ అదర్ నేను చెప్పేసుకుంటా వెళ్తా. ఏమంటారు? ఈస్ ఇట్ ఓకే ఫర్ యూ? యాహ్! మీకు ఓకే అన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తెలుసుకుందాం. ఎవరికి ఓకేనో, ఎవరికి ఓకే కాదో. బై బాయ్.